పసుపు బోర్డు ఏర్పాటుతో 2 దశాబ్దాలుగా జరుగుతున్న రైతుల పోరాటం ఫలించిందని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పసుపు బోర్డు ఏర్పాటుకు స్వాగతించారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మొదట ప్రధానమంత్రి ఆయనకి లేఖ రాశామని అన్నారు జీవన్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ ప్రాంతంలో పసుపు బాగా పండుతుందని అన్నారు. పసుపు బోర్డుకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక నిధి కేటాయించాలని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సూచించారు. నిన్న జరిగిన కార్యక్రమం బీజేపీ పార్టీ కార్యక్రమంలా ఉందని అన్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆహ్వానించలేదని అన్నారు. మద్దతు ధర గిట్టుబాటు అయ్యే విధంగా లభింప చేయబడాలనేటువంటి ఒక భావనతోని దశాబ్దాల తరబడి ఇట్ వాస్ ఫ్రమ్ 2004 ఆన్వర్డ్స్ ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో పాటు ఇది కూడా ఒక ఉద్యమం కొనసాగింది. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయబడాలని. అప్పుడు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మధుయాషి గారు పార్లమెంట్ సభ్యులుండి 2004లో. అప్పుడు మధుయాషి గారు ప్రధానంగా చొరవ తీసుకొని అప్పుడు బాల్కొండకి వెళ్ళి ఏదైతుందో సురేష్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండే దెన్ వాజ్ స్పీకర్ ఆల్సో. కమ్మర్పల్లి కేంద్రంగా 33 ఎకరాలు ఈ పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 33 ఎకరాల స్థలాన్ని కేటాయింపు చేసి ఈ పసుపు నాణ్యత పరిశోధన కొరకు ఏదైతున్నదో రీసెర్చ్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికెళ్ళి కూడా ఇది కొనసాగుతుంది. దాంతో పాటుగా ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయబడ్డట్టయితే ఎగుమతులకు సంబంధించే కానీ ఎగుమతులతో పాటుగా మార్కెటింగ్ సౌకర్యాలు, గోడౌన్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంటే, ముఖ్యంగా పసుపులో ఏదైతే ఉందో కర్క్సమ్ అనేది కుర్కుమిన్ అది మేజర్ ఇంగ్రీడియంట్. దాంతోనే ఏదైతుందో మనకు నాణ్యత పెంపొందించబడుతుంది. ఆ కుర్కుమిన్ అది పెంపొందించబడే విధంగా పరిశోధనలు ఒకవైపు కొనసాగుతుంది. పసుపు బోర్డు సంబంధించి 2022 అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ కేంద్రం ఎక్కడ ఏ విధంగా అనేది ఏదైతుందో ప్రకటింప చేయబడలే. సరే ఇప్పుడు ఏదైతుందో ఆ కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటింప చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ